అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రాజు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఏంటి అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. ఈ 15 రోజుల్లో బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలాగే బడ్జెట్కి సంబంధించినటువంటి వివిధ ప్రసంగాలు చేశారు. సో మొత్తం 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే ఇందులో దాదాపుగా కూడా 85 గంటల 58 నిమిషాల పాటు సభ్యులంతా కూడా మాట్లాడారు. తమకున్నటువంటి ప్రశ్నలు, అలాగే బడ్జెట్ మీద ప్రసంగం, అలాగే తమ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని అసెంబ్లీలో చర్చించారు. ఇందులో దాదాపుగా కూడా ఒక 150కి పైచిలకు నక్షత్రం గుర్తున్నటువంటి ప్రశ్నలు చర్చకు వచ్చేసాయి. అలాగే స్వల్పకాల వ్యవధికి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని వచ్చాయి. అలాగే వీటితో పాటు ఈ సభలో మొత్తం 9 బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ 9 బిల్లులు కూడా ఆమోదం పొందాయి. వీటితో పాటు 5 లఘు చర్చలు నడిచాయి. మొత్తం 127 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఈ 15 రోజుల పాటు అసెంబ్లీలో జరిగినటువంటి పరిస్థితి ఇది. ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు చూసే ఉంటారు. ఎంత హుందాతనంగా, చూసేటటువంటి వాళ్ళకి ఎంత అర్థవంతంగా అక్కడ చర్చ జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఎస్పెషల్లీ బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన చర్చలో బడ్జెట్ కేటాయింపుల ద్వారా తమకు వచ్చేటువంటి సమస్యలు, తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, తమ ప్రాంతానికి సంబంధించి కేటాయింపులు, వీటన్నిటి మీద కూడా సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఎస్పెషల్లీ బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ. గతంలో కూడా మనం చూసాం. గడిచిన 5 ఏళ్లలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనం చూసాం. ఇప్పుడు చాలా అర్థవంతంగా అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం, అంతేకాకుండా సభ్యులు లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకు చాలా వివరంగా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు ఈ సభలో చూస్తే, గతంలో ఉన్నటువంటి సభలో మనం ఏం చూసామంటే బూతులు మాట్లాడడం, రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యానించడం, అక్కడ ఉన్నటువంటి సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, సభలో లేనటువంటి వాళ్ళ గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అక్కడ వెకిలి చేష్టలు చేయడం, దాడులకు పాల్పడడం, అంతేకాకుండా రకరకాలైనటువంటి పరిస్థితులు, అంటే ఒక రకమైనటువంటి హేవ్యభాయమైనటువంటి సిచ్యువేషన్స్ గత సభలో మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి సభలో అలాంటి పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఏమన్నారంటే కౌరవ సభ నుంచి గౌరవ సభకు వచ్చామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దానికి తార్కాణమే నిన్నతో ముగిసినటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎస్పెషల్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గతంలో అంటే రాష్ట్రం విడిపోక ముందు ఏముండేదంటే బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులకి కొన్ని పోటీలు, వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు, అలాగే సాంస్కృతిక పోటీలు పెట్టి అందరూ కూడా చాలా ఉల్లాసంగా గడిపేటటువంటి వాళ్ళు. అయితే గడిచిన 10 ఏళ్లలో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన చాలా సీనియర్ కాబట్టి ఆయనకు తెలుసు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత జరిగేటటువంటి ఈ కార్యక్రమాలను కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాటిని నిర్వహించి తీరాలని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీ నిర్వహించడమే కాకుండా అంతకుముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో 2 అంటే శాసనమండలి స్పీకర్లు, వీరితో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఫోటో దిగారు. నిన్న జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా జరిగాయని అందరూ కూడా చూసాం. వాళ్ళు మేము ఎమ్మెల్యేలు అనే విషయాన్ని కూడా మర్చిపోయి, మేము ప్రజాప్రతినిధులు అనేటువంటి విషయం కూడా మర్చిపోయి వాళ్ళు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. RRR ఆయన ఏ విధంగా గంభీరనాదం చేశారో నేను అందరూ కూడా చూశారు. అలాగే ముఖ్యంగా పల్నాటికి సంబంధించి బాలరాముడిగా మంత్రి కందుల దుర్గేష్ ఏ విధంగా ఆయన చేశారో చూశారు. అలాగే అనేక కామెడీ స్కిట్లు చేశారు. వీటన్నిటిని చూసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి మూమెంట్ని గడిపారో అందరూ కూడా చూశారు. వాస్తవంగా శాసనసభ అంటే ఇది. శాసనసభ అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించడం,
వాటికి పరిష్కార మార్గాలు చూడడం, అంతేకాకుండా అర్థవంతమైనటువంటి చర్చ నడవడం. సో ఇది శాసనసభ అంటే. శాసనసభ అంటే ఇలా ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోయి గడిచిన 5 ఏళ్లలో టీవీ పెట్టాలంటే, మొబైల్లో అసెంబ్లీ లైవ్ చూడాలంటే మహిళలు, చిన్నపిల్లలు భయపడిపోయేవాళ్ళు. అసలు ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరి నోట్లో నుంచి ఎంత అద్భుతమైన ఆనిముత్యాలు బయటకు వస్తాయో తెలియదు. ఆ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు గతంలో మాట్లాడేటటువంటి వారు. తాము అసెంబ్లీ సభ్యులు అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, తాము ఉన్నది పవిత్రమైనటువంటి రాజకీయ దేవాలయమైనటువంటి అసెంబ్లీలో అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు కౌరవ సభ గౌరవ సభగా మారిందని ఏదైతే చంద్రబాబు చెప్పారో అది అక్షర సత్యం అని చెప్పేసి ఇప్పుడు జరిగినటువంటి సభ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు, ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు మీరు తీసుకుంటున్నారు, ప్రజా ధనాన్ని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు, ప్రజా ధనంతో మీరు రకరకాలైనటువంటి విలాసాలను అనుభవిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలి, అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చలు అర్థవంతంగా సాగడానికి సహకరించాలి. అంతేగాని నాకేదో హోదా ఇవ్వలేదని ఒకరు, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇంకొక రకంగా సభని గందరగోళంగా సృష్టించడం, బూతులు మాట్లాడడం, అలాగే ఇష్టానుసారం మాట్లాడడం, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద ఒక హేవభాయమైనటువంటి పరిస్థితిని చూపించడం. సో ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ మారాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు గతంలో విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గాడిలో పడుతుంది. నిజంగా అర్థవంతమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ప్రజలకు ఏం కావాలో అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్.